ఏంటంటే నిన్న నాకు నేను యూజువల్లీ రీల్స్ చేస్తున్నా, ఈ మధ్య కన్సిస్టెంట్గా చేస్తున్నా. సో ఒక పాయింట్లో అనిపిస్తుంది ఎందుకులే లైట్ చాలామంది చేస్తున్నారు కదా అని. బట్ సమ్వేర్ నిన్న నాకు జరిగిన చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, నా ఫ్రెండ్ శ్రావణి నా రీల్ పోస్ట్ చేసింది స్టేటస్లో. సో అది ఒక ఆంటీ చూసారు. తను ఎవరంటే మా ఫ్రెండ్, ఎంబీఏ ఫ్రెండ్ కోమల్ అని చెప్పి. షీ ఈజ్ నో మోర్. సో వాళ్ళ మమ్మీ ఎంత బాధలో ఉంది అనేది మేమందరం అర్థం చేసుకోగలుగుతాం. అండ్ నా ఫ్రెండ్స్ వెళ్ళి వాళ్ళ మమ్మీని అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కూడా. సో అట్లా నా స్టేటస్లో పెట్టిన రీల్ చూసి ఆంటీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారంట. అంటే వాళ్ళ కూతురు వాయిస్ లాగా ఉంది అని నాది ఆల్మోస్ట్ 3 to 4 times చూసారంట. సో నాకు అప్పుడు అనిపించింది, అరే వాళ్ళ కూతుర్ని తిరిగి తీసుకురాలేమేమో కానీ నా వాయిస్ వల్ల వాళ్ళ కూతురులా ఉంది అని ఆంటీ హ్యాపీ ఫీల్ అవుతే ఏదో ఒక చిన్న హ్యాపీనెస్ అయినా నేను ఇవ్వగలుగుతున్నా కదా. అండ్ బికాజ్ ఆఫ్ శ్రావణి లేకపోతే ఆంటీ వరకు రీచ్ అయ్యేది కాదు కదా. సో నేను ఏం చేశానంటే, నేను ఒక వాయిస్ నోట్ పంపించాను అనమాట. నా వాయిస్ అంటే ఆ వాయిస్ నోట్ ఆంటీ దగ్గర ఉంటుంది. వెన్ ఎవర్ షీ మిస్సెస్ హర్ తను వింటది అని చెప్పి. సో సారీ ఫర్ ద లాస్, ఐ నో వీ కాంట్ బ్రింగ్ హర్ బ్యాక్, బట్ ప్లీజ్ మీరు స్ట్రాంగ్ ఉండి హెల్త్ చూసుకొని మీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే నాతో మాట్లాడండి, శ్రావణి దగ్గర నా నెంబర్ తీసుకోండి అని చెప్పా. పాయింట్ ఐ రియలైజ్డ్, అరే రీల్స్కి ఒక అర్థం. అంటే నాకు రీల్స్ చేస్తే ఎవరో ఒకరిని నవ్వుపించిన, ఎవరో ఒకరి లైఫ్లో మనం ఒక చిన్న స్మైల్ తీసుకొచ్చిన, ఎవరికో ఒకరికి యూజ్ అయినా కూడా దట్ ఈస్ వేర్ ఐ ఫీల్ సో సాటిస్ఫైడ్ అండ్ సో హ్యాపీ అండ్ ఇట్ కీప్స్ మీ సాటిస్ఫైడ్ ఫర్ వాట్ ఐఎమ్ డూయింగ్. అందుకని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఎలా అయినా I will make sure I'll do reels. I'll share my experiences. If somebody is getting useful information from my videos, or if somebody got a smile on their face, that is more than enough for me. And thanks to Shravani for, because of నా ఫ్రెండ్ వల్లనే కదా నేను ఒక చిన్న మంచి గుడ్ థింగ్ చేయగలిగాను. సో దట్ ఈస్ అ మోటివేషన్ దట్ ఐ గాట్ yesterday. సో అందుకని రీల్స్ చేద్దామని ఫిక్స్ అయిపోయా. సో టేక్ కేర్, కీప్ వాచింగ్.